హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఎన్సీఎట్ ఐటెప్కి సంబంధించిన సర్టిఫికేట్ కోసం చెప్పడం జరుగుతుంది. ఎన్సీఈటీ 2026కు సిద్ధమవుతున్న విద్యార్థులు మీ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా? కౌన్సిలింగ్ ప్రక్రియలో ఏ లోటు లేకుండా చూసుకోండి. అవసరమైన అకాడమిక్ డాక్యుమెంట్లు 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కు అర్హతను నిరూపించుకోవడానికి ఇవి అభ్యర్థులందరికీ తప్పనిసరి. ఎన్సీఈటీ 2026 అడ్మిట్ కార్డ్, పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లిన కాపీ, స్కోర్ కార్డ్ అధికారిక ఎన్టీఏ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. 10వ తరగతి మార్కుల జాబితా, పుట్టిన తేదీకి రుజువుగా క్లాస్ 12 మార్క్ షీట్ మరియు పాసింగ్ సర్టిఫికేట్ ఇక్కడ ఉన్నాయి. ఇది అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన దానికి రుజువు. ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు రుజువును తీసుకురండి. మీరు అప్లికేషన్ కోసం ఉపయోగించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 6 నుండి 8 కాపీలు ఉంచుకోండి. అదనంగా గతంలో చదివిన విద్యా సంస్థ నుండి మీకు తుది ప్రవేశం కొరకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తప్పనిసరి. మీరు బోర్డు లేదా యూనివర్సిటీ మారినట్లయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం. మీకు ఏదైనా రిజర్వేషన్ వర్తిస్తే ఆ సర్టిఫికేట్లు సీట్ అలాట్మెంట్కు చాలా ముఖ్యం. వాటిని సిద్ధం చేసుకోండి. వికలాంగుల కోటా కింద రిజర్వేషన్ కోరే అభ్యర్థులకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ తప్పనిసరి. మీరు స్టేట్ కోటా కింద దరఖాస్తు చేస్తే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు స్థానిక సర్టిఫికేట్ అవసరం. ఆదాయ ధృవీకరణ పత్రం ఇది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు లేదా ఫీజు రాయితీలు, పైట్, స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసేవారికి అవసరం. ఇతర పత్రాలు ఇంటర్మీడియట్ మరియు 2026 మధ్య 1 సంవత్సరం కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నవారు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై గ్యాప్ సర్టిఫికేట్ సమర్పించాలి. వైద్య ధృవీకరణ పత్రం కొన్ని సంస్థలు, ముఖ్యంగా ఆర్ఐఈలు, ఐఐటీలు నమోదైన వైద్యుడి నుండి ధృవీకరణ పత్రాన్ని కోరుతాయి. And more information, visit my channel. Please like, share and subscribe to my channel. Thank you and bye.